భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం చౌటుప్పల్ పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. భారతీయ జనతా పార్టీ మున్సిపల్ శాఖ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం బుధవారం చౌటుప్పల్ పట్టణంలోని పద్మావతి ఫంక్షన్ హాల్లో మున్సిపల్ అధ్యక్షులు కంచర్ల గోవర్ధన్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలులో విఫలమైందని, రైతు రుణమాఫీలో చాలా లోటుపాట్లు ఉన్నాయని, ప్రభుత్వం అసెంబ్లీలో విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ బూటకమని, జాబ్ క్యాలెండర్లో టెట్ లాంటి అర్హత పరీక్షలను కూడా జాబ్లో చేర్చడం జరిగిందని, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అమలు చేయడం లేదని, చేవెళ్ల ఎస్సీ డిక్లరేషన్ అమలు చేయడం లేదని ప్రజలను మభ్యపెడుతూ పబ్బం గడుపుకుంటున్నారని అన్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకుల అనుచరులవే బెల్ట్ షాపులు ఎక్కువగా ఉన్నాయని, భూ కబ్జాలు పాల్పడుతున్నారని, పరిపాలన పక్కకు పెట్టి ప్రజా సమస్యలను పక్కకు పెట్టి అసెంబ్లీలో వ్యక్తిగత దూషణలకే పాల్పడ్డారని, ఇది ఎక్కువ కాలం నిలిచే ప్రభుత్వం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో దోనూరు వీరారెడ్డి, దూడల భిక్షం గౌడ్, రమణగుని శంకర్, పోలోజు శ్రీధర్ బాబు, ఆలె నాగరాజు, ఆలె చిరంజీవి, ముత్యాల భూపాల్ రెడ్డి, ఉడుకు వెంకటేశం, రూరల్ మండల అధ్యక్షులు చినుకుని మలేష్ యాదవ్, ఉబ్బు బుచ్చయ్య, పాలకూరల జంగయ్య గౌడ్, కాసుల వెంకటేశం, కట్టా కృష్ణ, బుడ్డ సురేష్, బత్తుల జనార్దన్, కడవేరు పాండు, తడక సురేఖ, గోషిక నీరజ పురుషోత్తం, వనం ధనుంజయ, కడారి ఐలయ్య, గుజ్జుల శ్రీనివాసరెడ్డి, ఉష్కాగుల శ్రీశైలం, సందగల్ల కిరణ్, అమృతం దశరథ, మలిగే రవి, మారగోని గణేష, నల్ల శివప్రసాద్, గట్టు ముగలయ్య, తూర్పునూరి లక్ష్మణ్, ఊదరి రంగయ్య తదితరులు పాల్గొన్నారు.